తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఆగస్టు మాస ఫలితాలు తెలుసుకుందామండి. సాధారణంగా మనకి తెలుసు రాశి ఫలాలు సంవత్సరానికి ఒకసారి తెలుసుకుంటాం, కానీ ప్రతి మాసం అనేది మనకి ఒక ముందు జాగ్రత్త చర్యగా అందులో భాగంగానే ఈ వీడియోస్ అన్ని చేయటం కూడాను మనకి చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్త పడాలి, నవగ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, మెరుగైన ఫలితాల కోసం వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదో ఇవాళ వీడియోలో చూద్దాము. ప్రత్యేకంగా ఒక్కొక్క రాశి 12 రాశులు ఇందులో వివరిస్తారండి. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి సంబంధించి ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో తెలియచేస్తారా? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు మాసంలో ఎక్కడున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి ఆగస్టు 15 దాకా మనకు కర్కాటక రాశిలో ఉంటుందండి సూర్యుడు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా మటుకు మనకి సింహరాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చి మనకి కుంభరాశిలో ఉంటారు. శని మనకి మీన రాశిలో ఉంటారు. బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు మటుకు ఈ ఆగస్టు నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు అన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఈ కుంభరాశి కానీ, అలాగే మకర రాశి కానీ, మిథున రాశి కానీ, కన్యా రాశి కానీ, ఈ 4 రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే ప్లానెట్ అయిన శుక్రుడు మటుకు ఈ నెలనాళ్ళు నీచలో ఉంటాడు. సో ఈ 4 రాశుల వాళ్ళకి మామూలుగా ఏంటంటే డబ్బు ఖర్చు ఎక్కువ కావడం, హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న రావడం, చిన్న మాటలు పడటం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవ్వండి మెయిన్గా ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు నెలలో ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, గ్రహస్థితి ఏ విధంగా ఉన్నో తెలియచేశారు. మరి కన్యా రాశి వారి జాతక ఫలితం ఏ విధంగా ఉందండి ఆగస్టు మాసంలో? తప్పకుండా అమ్మా. కన్యా రాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమాంత మనకి కన్యా రాశిలోకి వస్తుంది. సో ఈ కన్యా రాశి వారు చాలా తెలివైన వారు ఆల్రెడీ. అంటే ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, రాశ్యాధిపతి మనకు బుధుడయ్యాడు. సో ప్రతిసారి ఏంటంటే ప్రతి గ్రహానికి ఉచ్చ స్థానం అనేది వాళ్ళ స్వస్థానం అవ్వదు, వేరే చోట ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి మనకి కుజుడు ఉన్నాడు అనుకోండి, మకరంలో ఉచ్చలో ఉంటాడు. శని ఉన్నాడు అనుకోండి, తులలో ఉచ్చలో ఉంటాడు. సో అలా గురువు ఉన్నాడు అనుకోండి, కర్కాటక రాశిలో ఉచ్చలో ఉంటాడు. శుక్రుడేమో మనకి మీన రాశిలో ఉంటాడు. రవి మేషంలో, చంద్రుడు వృషభంలో. సో అలా కానీ ఒక బుధుడు మటుకంటే తన స్వస్థానమైన కన్యలోనే ఉచ్చలో ఉంటాడు. అందుకే కన్యా రాశి వారు ఆల్రెడీ బుధుడు అంటేనే మన క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్, తెలివితేటలు, జ్ఞాపశక్తి, కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, ముఖ్యంగా ఈ రోజుల్లో ఉండాల్సిన లౌక్యం అది 100% వాళ్ళకి ఉంటుంది అన్నమాట. సో రాశి వారికి ఆల్రెడీ వాళ్ళకి జీన్స్లోనే, డిఎన్ఏలోనే ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ప్లస్ బుధుడు ఏంటంటే మెయిన్గా గ్రీన్ కలర్ అన్నమాట. సో గ్రీన్ కలర్ అంటే మనకి మొత్తం నేచర్ అంతా గ్రీన్ కలర్ ఉంటుంది అన్నమాట. సో ఆ నేచర్లో వాళ్ళు మమేకం అయిపోగలరు అన్నమాట. సో అన్ని తెలివితేటలు, జ్ఞాపశక్తి అవన్నీ ఉంటాయి. సో ఈ రాశి వారిది ఏంటంటే మెయిన్గా మనకి హస్త నక్షత్రం వస్తుంది అందులో. ఈ హస్త నక్షత్రం అంటే వినాయకుడి నక్షత్రం అండి. సో మీకు తెలుసు అందుకే బుద్ధికి మెయిన్గా వినాయకుడు ఎలా పూజిస్తాం, అలాగే కన్యారాశి అధిపతే బుధుడు అయిపోవడం. సో ఆ కనెక్షన్ మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో బుధుడు మెయిన్గా అంటే ఇవి అన్నిటికీ అధిపతి అయ్యాడు అనమాట. సో ఈ రాశి వారికి మెయిన్గా అంటే లాభస్థానంలో గురువు ఉండడం చేత విపరీతమైన లాభాన్ని చేకూరుస్తాడు. దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది ఈ రాశి వారికి. మెయిన్గా రాహుకేతులు కూడా ఏంటంటే మనకి 6వ స్థానం, 12వ స్థానంలో చాలా బాగున్నారు. శని సప్తమంలో ఉండే మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. కానీ గురువు ఉచ్చస్థితి మూలానే మనకి మెయిన్గా శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలు అవడం, ష్యూరిటీస్ కలిసి వస్తాయి, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే విందు వినోదాల్లో పాల్గొనవచ్చు, ఇంట్లో శుభకార్యాలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య, ఆయుష్ కూడా బాగుంటుంది. మెయిన్గా సప్తమ స్థానం అనేది భర్త లేదా భార్య, అలాగే వివాహ స్థానం, అలాగే మెయిన్గా ఏంటంటే ఈ వ్యాపారం చేసే వాళ్ళకి పార్ట్నర్ స్థానం అన్నమాట. సో సప్తమ స్థానంలో శని ఉన్నందుకు ఏంటంటే మెయిన్గా భార్య భర్తల మధ్యన చిన్న ప్రాబ్లమ్స్ రావడం, ఇవేంటే మరీ చిన్నవి ఉంటాయి, మరీ పెద్దవే ఉండవు. అలాగే ఈ పార్ట్నర్షిప్లో కూడా బ్రేక్ రావడం కానీ, అయితే వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు రావడం కానీ ఇవన్నీ జరిగేందుకు అవకాశాలు అనమాట. సో కొంచెం మనం మౌనంగా ఉండడం ఉత్తమం. ఎందుకంటే ఒక్కసారి ఈ సప్తమంలో శని వచ్చాడు, మళ్ళీ 30 ఏళ్ళ దాకా రాదు. నెక్స్ట్ ఏడాది మారుస్తాడు, వెళ్ళిపోతాడు. సాధారణంగా జాతకంలోనే సప్తమంలో శని ఉందనుకోండి, డైవర్స్ అవ్వడం, లేదంటే సెకండ్ మ్యారేజ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇది అనుకోకుండా గోచారంలోనే ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో అనవసరమైన అపనిందలు పడడం ఇవన్నీ జరుగుతుంటాయి మనం. సో మనం కూల్గా, కామ్గా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మార్చ్తో వెళ్ళిపోతారు కాబట్టి మనకి మెయిన్గా మిగతావన్నీ బాగున్నాయండి. అటు నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన మధ్యవర్తిత్వం వహించడం,
సో అలాగే ఫారిన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్, ఇంట్లో కొత్త వస్తువు కొనడం, సో గోల్డ్ కొనడం, అలాగే వెహికల్ కూడా కొనేందుకు అవకాశం ఉంది. ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశం అనమాట. సో దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండడం చేత అత్యద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ కన్యా రాశి కూడా యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు మటుకు ప్రస్తుతం ఈ ఆగస్టు మాసం అంతా కొంచెం నీచలో ఉన్నాడండి. సో కొంచెం ఈ నెలలు కూడా మనకి చిన్న చిన్న అనారోగ్యం చేయడం, అలాగే డబ్బు ఖర్చు అవడం, అలాగే మాట పడేందుకు అవకాశం ఉందన్నమాట. అలాగే వెహికల్ కూడా ఎక్కువగా ఖర్చు, మెయింటెనెన్స్ కూడా ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. సో మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి వివాహం విషయంలో వీరికి ఏమన్నా కాస్త యోగం ఉందా అండి? వివాహాన్ని మెయిన్గా అంటే గురుబలం పరిపూర్ణంగా ఉండాలి. సో మనకి మెయిన్గా లాభంలో ఉండి ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ వివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. సంతానం విషయంలో సంతానం ఎదురు విషయం చూసేవారు. కూడా సంతాన కారకుడు మనకి గురువే అవుతాడు కాబట్టి అలాంటి సంతాన కారకుడు గురువు లాభస్థానంలో ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. మరి మెరుగైన ఫలితాల కోసం పరిహారాలు తెలియచేయండి. మెయిన్గా మనకి ఇప్పుడు శుక్రుడే యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు నీచలో ఉన్నాడు కాబట్టి ఈ నెల్లాళ్ళు నీచలో ఉంటాడు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే కనుక అమ్మవారికి అభిషేకంగా నచ్చనగానే మన పేరు, నక్షత్ర, గోత్రనామంతో చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదా, ప్రతి మాసంలో ఇలా జాతక ఫలితాలు తెలియజేస్తున్నారండి. అలాగే నేరుగా గురువు గారిని కలవాలని చాలా మంది కోరుకుంటారు. అందులో భాగంగా చాలా ప్రశ్నలు నిత్య జీవితంలో మనకెదురయ్యే ఉంటాయి. వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్యం విషయంలో, విదేశీయానం కావచ్చు, అక్కడ స్థిరపడాలి అనుకునే వాళ్ళు, విద్య విషయంలో, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటున్నామని, ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తున్నాయని, గృహయోగం ఎప్పుడుందా, ఇవి సాధారణంగా మన జాతకంలో ఎప్పుడెప్పుడున్న ఈ యోగాలని తెలుసుకోవాలనుకుంటాం. వాటి గురించి మీరు గురువుగారిని సంప్రదించవచ్చండి. సంప్రదించవలసిన నెంబర్ నేను స్క్రీన్ మీద అందిస్తున్నాను. మీరు కాల్ అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మాట్లాడవచ్చు. నేరుగా కలవాలనుకున్నా మీరు అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలవచ్చు. నమస్కారం.